టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ విద్యార్థులకు నగదు బహుమతిని అందజేసిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆదేశం. యాదగిరిగుట్ట పట్టణంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద బొడ్డె ఓబన్న విగ్రహాన్ని ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే బీర్లా ఇలయ్య. నల్గొండ జిల్లాలో విత్తన డీలర్లు, సహకార సంఘాల ప్రతినిధులతో జరిగిన సమీక్ష సమావేశంలో కీలక సూచనలు చేసిన విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి. అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం సమావేశంలో అతిథిగా పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. లక్కీ భాస్కర్ సినిమా రేంజ్లో ఎస్బీఐలో స్కామ్. దేవరకొండలో 2.65 కోట్ల రూపాయల దోపిడీ పట్టబయలు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో హిందూ బంధువుల ఐక్యతతో హిందూ సమ్మేళన కార్యక్రమం. చెల్లూరు క్రషర్కు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యకు సంబంధం లేదు స్పష్టం చేసిన క్రషర్ యాజమాన్యం. 5 అంతస్తుల భవనంపై నుండి జారిపడి వలస కూలి దుర్మరణం. హై స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు. వడగళ్ల వానతో తడిసి ముద్దైన వరిధాన్యం. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసిన సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి. జగిని టెక్స్టైల్స్, జగిని దంత వైద్యశాల సంయుక్తంగా చలివేంద్రం ఏర్పాటు. జేఏ మెయిన్స్ లో జయ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. పేద విద్యార్థుల చదువుకు చేయూతనిస్తూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 18 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ స్థానాల్లో ఉత్తీర్ణులైన 151 మంది విద్యార్థులకు 25,000, 15,000, 10,000 రూపాయల చొప్పున నగదుతో పాటు జ్ఞాపికను అందజేసి సన్మానించారు. పేద విద్యార్థుల చదువుకు చేయూతనిస్తూ ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న 18 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ స్థానాలలో ఉత్తీర్ణులైన 151 మంది విద్యార్థులకు 25,000, 15,000, 10,000 రూపాయల చొప్పున నగదుతో పాటు జ్ఞాపికను అందజేసి సన్మానించారు. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్న ఈ సహాయానికి పేద తల్లిదండ్రులలో తమ పిల్లల్ని బాగా చదివించాలని ధైర్యం పెరిగింది. ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగి మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. ఈ సందర్భంగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గం నాయకులందరూ మీ ప్రాంతంలో ఉన్న సమస్యలను మా దృష్టికి తీసుకురావాలని కోరారు. మా ఫౌండేషన్ భవిష్యత్తులో కూడా ఇటువంటి సహాయ సహకారాలు అందిస్తుందని, భగవంతుడు ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఇస్తుంటాడు, తమకున్న దాంట్లో తోచినంత ఇతరులకు సహాయం చేయాలని పిలుపునిచ్చారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఒక్కడే అనుకుంటే కాదని ప్రతి ఒక్కరూ మీ గ్రామాలలో మీకు చేతనైనంత సహాయం చేయాలని కోరారు. విద్య, వైద్యం సమాజంలో 2 కళ్ళ లాంటివి అని ప్రతి ఒక్కరూ గురుతర బాధ్యతగా ఈ విషయాల కోసం సహాయం చేయాలన్నారు. పేద తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తూ అవసరమైతే బంగారం అమ్మి కూడా చదివిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం విద్య, వైద్యం విషయంలో సమూల మార్పులు తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని, డ్రగ్స్, గంజాయి, ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్స్కు ఆకర్షితులు కాకుండా అనునిత్యం పిల్లల ప్రవర్తనను గమనిస్తూ చెడు మార్గం వైపు వెళ్లకుండా కాపాడవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని అన్నారు.
డాక్టర్ ఆఫ్ మల్లయ్య లక్ష్మమ్మ. మాకు స్కూల్ పెద్దగా లేకుండేవి, చదువుకోనిక చాలా ఇబ్బంది ఉండేది. క్లాస్ రూమ్స్ లేక చెట్ల కింద చదువుకోవడం ఇలా చాలా ఇబ్బంది జరిగేది సార్. సరిగా క్లాస్ రూమ్స్ లేకుండా అందరం బయట ఉండి టీచర్స్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడేవారు. ఒకరోజు రాజగోపాల్ గారు, మా మేడం ప్రిన్సిపల్ మేడం జ్యోతి మేడం గారు, సార్ ఇలా ఇబ్బందిగా ఉంది పిల్లలకి చదువుకోనిక క్లాస్ రూమ్స్ ఇట్లా చాలా ఇబ్బందిగా ఉంది సార్ అంటే, సార్ వెంటనే నేను చేస్తాను, అన్ని ఏర్పాట్లు చేస్తానని మా కాలేజ్కి 1.5 లక్షలు పెట్టి మాకు మంచి బిల్డింగ్ అందించారు. చాలా సంతోషంగా ఉంది. మునుగోడు శాసనసభ్యులుగా రాజగోపాల్ రెడ్డి గారు ఫస్ట్ నిలబడ్డప్పుడు ప్రతి గ్రామము, ప్రతి ఇల్లు గడప గడప తిరిగి ఎంతో మంది సమస్యలు ఎన్నో తెలుసుకున్నాను. చాలా బాధ అనిపించేది. రోజు రాత్రి ఇంటికి పోయినాక ఎన్ని సమస్యలు అంటే మునుగోడు ప్రాంత ప్రజలు ఏ రోజు ఏ పాపం చేసుకున్నారో కానీ ఇన్ని కష్టాలు ఉన్నాయి ఏంటి వీళ్ళకని చెప్పి అనుకునేది. కానీ ఒక్కొక్కటిగా ఈ 10 సంవత్సరాల నుండి చెప్పాలంటే నా తెలిసినంత వరకు అయితే చాలా వరకు ఎంతో మందికి రాజగోపాల్ రెడ్డి గారు సుశీలమ్మ ఫౌండేషన్ త్రూ ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇలాగే ముందు ముందు కూడా ఈ మునుగోడు ప్రాంత లీడర్లందరూ, సర్పంచ్లు అయితే ఏంటి, ప్రతి ఒక్కరు ఎంపీటీసీలో జెడ్పీటీసీలో మండల లీడర్లు అందరూ కూడా ఎటువంటి సమస్యలు ఎవరెవరికి అవుతున్నాయో మన మునుగోడులో, ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గారు కానీ లక్ష్మి గారు కానీ ప్రతి ఒక్కరి ఇంటి కష్టాలు ప్రతి ఒక్కరికి తెలియదు. ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చి ఏడుస్తుంటే చెప్పాలంటే అది తెలియదు మాకు. ఈరోజు అమ్మాయి ఓపెన్గా అట్లా వాళ్ళ తమ్ముడి బాధ చెప్పుకుంటుంటే చాలా బాధ అనిపించింది. చెప్పాలంటే నాకు చాలా. నేను బడిని గుడితో సమానంగా చూసే మనిషి. ఊర్లో గుడి లేకున్నా పర్వాలేదేమో కానీ బడి మాత్రం ఉండాల్సిందే. పిల్లలు చదువుకోవాల్సిందే ప్రభుత్వ పాఠశాల. కులానికో గుడి అవసరం లేదు, మతాని కోసం అవసరం లేదు. అందరికీ దేవుడు ఒక్కడే, అందరి వాడు దేవుడు కాబట్టి అందరినీ ఒక దగ్గర మొక్కినా పర్లేదు. కానీ అందరూ కోట్ల రూపాయలు పెట్టి ఒక్కొక్కరు ఒక కులం ఉంది, కోట్ల రూపాయలు పెట్టి గుళ్ళు కడుతున్నారు. కానీ బడికి చందా ఇస్తానికి మాత్రం ఎవరు చేతులు వస్తారు. కానీ సమాజంలో మార్పు రావాలి. రాజగోపాల్ రెడ్డి కాదు, కోమటిరెడ్డి లక్ష్మి కాదు, ఈ మునుగోడు నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి 10 మంది లక్ష్మిని తయారు కావాలి, 10 మంది రాజగోపాల్ రెడ్డి తయారు కావాలి. రాజగోపాల్ రెడ్డి ఒక్కడే అనుకుంటే మార్పు రాదు. రాజగోపాల్ రెడ్డి ఒక్కటి చేసి కాదు. సమాజంలో వెనుకబడతనం, పేదలు, సమస్యలు చాలా ఉన్నాయి. నన్ను చూసి నాతో పాటు ప్రయాణించి ఇక్కడ కూర్చున్న నాయకులందరూ కూడా వేదిక పక్కన ఉన్న నాయకులందరూ కూడా మీరు మీ గ్రామాలలో మీకు చేతనంత సహాయం చేయాలి. ముఖ్యంగా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 210 మంది స్టూడెంట్స్. ఒకసారి సపోర్ట్ కొట్టిన విషయం కదా. మీతో పాటు తీసుకొచ్చిరా సార్ గారు లేవండి, మీరు కూడా గట్టిగా సపోర్ట్ కొట్టండి. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు స్కూల్ స్ట్రెంత్ 70 మంది ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత 210 మంది చేసి ఈ సంవత్సరం 210 మంది చెప్పుకున్నారు. 270 టార్గెట్ పెట్టుకుంది. నల్లగొండ జిల్లాలో ప్రైమరీ స్కూల్ అంత స్ట్రెంత్ ఉన్న స్కూలు మునుగోడు నడిబొట్టులో ఉన్నదంటే గర్వంగా ఉండదా? నేను ఈరోజు పోయేసిన తర్వాత అనిపించింది, ఇటువంటి టీచర్లు కదా కావాల్సింది మనకు. కమిట్మెంట్ అని ఉన్న వ్యక్తులు. ప్రభుత్వం బడులు ఎంత కట్టినా, బిల్డింగ్లు ఎన్ని కట్టినా చెప్పే చరాచర జీవజాతులని జన్మగుణం అమ్మా. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం దయచేసి అందరూ కూడా లే. జై జై తెలంగాణ. సంబంధించినటువంటి అదేవిధంగా ఈ జి పరశురాములు, ఏ యశ్వంత్, ఏపీ చరణ్ కుమార్. ఐపీసీ గ్రూప్ లో జి రేణుశ్రీ మునుగోడు నియోజకవర్గం మొత్తంలో టాపర్స్ గా నిలిచినటువంటి ఎంపీసీ అండ్ బై సాయి చరణ్, నువ్వు బాబు రాకేష్ ఫస్ట్ ప్లేస్
బాబు మీ బాబా ముందు స్టేజ్ పైకి నవీన్ మహబూబ్ పాషా అనిత ఈ ముగ్గురు రావాలి ప్లీజ్. మహబూబ్ పాషా, నవీన్, అనిత. ముగ్గురు. జిల్లాలో ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. మంగళవారం కోదాడ మండలం తమ్మెర బండపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తున్న అంచనా మేరకు జిల్లా వ్యాప్తంగా 340కి పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. మంగళవారం కోదాడ మండలం తమ్మర బండపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తున్న అంచనా మేరకు జిల్లా వ్యాప్తంగా 340కి పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 25,000 మెట్రిక్ టన్నుల పైగా ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, సోమవారం ఒక్కరోజే 8,900 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వివరించారు. గతంలో రోజుకు 5,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తుండగా వరి కోతలు ఎక్కువ కావడంతో ధాన్యం కొనుగోలును వేగవంతం చేశామని, రోజుకు 10,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు అన్ని మౌలిక వసతులతో పాటు తేమ కొలిచే యంత్రాలు, టెర్రలిఫైన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని సెంటర్ నిర్వాహకులు ఆదేశించారు. లోడింగ్ చేసిన ధాన్యాన్ని మిల్లులలో వేగంగా అన్లోడ్ చేసి తిరిగి కొనుగోలు కేంద్రాలను వచ్చేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. కొనుగోలుకు అనుగుణంగా లారీలను ఏర్పాటు చేయాలని, అవసరం అయితే లారీల సంఖ్య పెంచాలని అధికారులను ఆదేశించారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఉదయం సమయంలోనే ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇచ్చామని, అదేవిధంగా ప్రతి కొనుగోలు కేంద్రాలలో నీడ, తాగునీటి సౌకర్యం, ఓఆర్ఎస్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. వాతావరణ మార్పుల దృష్ట్యా అకాల వర్షాలతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టామని తెలిపారు. కార్యక్రమాల్లో ఆర్డీఓ సత్యనారాయణ, తహసీల్దార్ వాజిద్ అలీ, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు తొలితరం స్వాతంత్ర సమర యోధులు వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బి లైలయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారి సేవలను స్మరించుకున్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు తొలితరం స్వాతంత్ర సమర యోధుల వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారి సేవలను స్మరించుకున్నారు. స్వాతంత్ర సమరయోద్యమంలో ఆయన చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. బ్రిటిష్ వారికి ఎదురొడ్డి దేశ స్వాతంత్రోద్యమంలో వడ్డే ఓబన్న పాత్ర చిరస్మరణీయమన్నారు. ఆయన పోరాట పటిమతో అందరూ ముందుకు సాగాలన్నారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పీట్ల మల్లేశ్వర గారు మరియు
నల్గొండ జిల్లాలో విత్తన డీలర్లు సహకార సంఘాల ప్రతినిధులతో కలెక్టర్ ఆఫీస్ మీటింగ్ హాల్లో జరిగిన సమీక్షా సమావేశంలో విత్తనాల అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి పాల్గొని కీలక సూచనలు చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు ఉత్పత్తి నుండి ధృవీకరణ వరకు ప్రతి దశలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వానాకాలం వ్యవసాయ సీజన్ను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో విత్తనాల సమగ్ర ప్రణాళికకు శ్రీకారం చుట్టినట్లు తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ వెల్లడించింది. రైతులకు సమయానికి నాణ్యతతో కూడిన విత్తనాలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ కార్యాచరణ రూపొందించింది. జిల్లాలో సుమారు 5 లక్షల ఎకరాలలో వరి సాగు జరగనుండగా ఇందుకు దాదాపు 1.25 లక్షల క్వింటాళ్ల విత్తన అవసరం ఉందని అంచనా. ఇందులో భాగంగా తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా సుమారు 50,000 క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వరి విత్తనాలతో పాటు పెసర, మినుము, కంది వంటి పంటల విత్తనాల సరఫరాకు చర్యలు చేపట్టింది. నల్లగొండ జిల్లాలో విత్తన డీలర్లు సహకార సంఘాల ప్రతినిధులతో కలెక్టర్ ఆఫీస్ మీటింగ్ హాల్లో జరిగిన సమీక్ష సమావేశంలో విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి పాల్గొని కీలక సూచనలు చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు ఉత్పత్తి నుండి ధృవీకరణ వరకు ప్రతి దశలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆధునిక ప్రయోగశాలలలో పరీక్షలు పూర్తి చేసిన విత్తనాలనే మార్కెట్లోకి అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. వరి సాగుకు అవసరమైన సన్న మరియు దడ్డు రకాల విత్తనాలను సరిపడా నిల్వలలో ఉంచినట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న వివిధ రకాల విత్తనాలను ముందుగానే సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం అనుమతించిన విత్తనాలనే విక్రయించాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం రాయితీ విత్తనాలపైనే దృష్టి పెట్టడం సరికాదని, రాయితీ లేని విత్తనాలను కూడా రైతులకు అందించవలసిన అవసరం ఉందన్నారు. వానాకాలానికి అవసరమైన పచ్చి రొట్ట విత్తనాలను కూడా సమయానికి సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. రాబోయే కొత్త విత్తన చట్టం ద్వారా కల్తీ విత్తనాలపై నియంత్రణ పెరిగి నిజాయితీ గల డీలర్లు మరియు రైతులకు రక్షణ కలుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారులు, విత్తన అభివృద్ధి సంస్థ సిబ్బంది, డీలర్లు మరియు సహకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కష్టానికి మారుపేరు వడ్డెరులని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండలోని ఎంఎన్ఆర్ గార్డెన్లో మంగళవారం జరిగిన అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మాట్లాడుతూ వడ్డెరులు నిరంతరం కష్టపడి పనిచేసే తత్వం ఉన్నవారని పేర్కొన్నారు. కష్టానికి మారుపేరు వడ్డెర్లని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండలోని ఎంఎన్ఆర్ గార్డెన్స్లో జరిగిన అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మాట్లాడుతూ వడ్డెరులు నిరంతరం కష్టపడి పనిచేసే తత్వం ఉన్నవారని పేర్కొన్నారు. కొందరు చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులతో పాటు వివిధ రంగాలలో కష్టపడి పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి రావాల్సిన పెండింగ్ బిల్లును అన్నిటినీ విడుదల చేయడం జరిగిందని తెలిపారు. వచ్చే నెలలో భర్తీ చేసే నామినేట్ పోస్టులలో వడ్డెర్లకు ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. వడ్డెర్లకు సంబంధించి ఏ సమస్య ఉన్నా వారిని సీఎం దగ్గరికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో వడ్డెర్ల సంక్షేమ సంఘం భవనాన్ని పూర్తి చేస్తానని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో శ్రీ జగద్గురు ఇమ్మడి సిద్ధరామేశ్వర స్వామి, నల్గొండ కార్పొరేషన్ మేయర్ బూరి చైతన్య శ్రీనివాసరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, సభ అధ్యక్షులు ఆలకుంట్ల నాగరత్నం రాజు, రాష్ట్ర అధ్యక్షులు మంజుల రమేష్, ఎంబీసీ చైర్మన్ జార్పేటి జైపాల్, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ గోగుల సరిత, జిల్లా అధ్యక్షులు వేముల సుధాకర్, జాతీయ ప్రధాన కార్యదర్శి గుంజా శ్రీనివాస్, నల్గొండ 18వ డివిజన్ కార్పొరేటర్ ఆలకుంట్ల ఝాన్సీరాణి నాగరత్నం రాజు, 1వ డివిజన్ కార్పొరేటర్ ఆలకుంట్ల నాగరాజు, జిల్లా కార్యదర్శి పలుపు దుర్గయ్య, రాష్ట్ర నాయకులు పలుపు నారాయణ, పలుపు రవి పాల్గొన్నారు.
దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఏసీబీ శాఖలో జరిగిన 2,65,00,000 భారీ ఆర్థిక మోసాన్ని నల్గొండ జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితులతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి 2,42,00,000 నగదు, 6 మొబైల్ ఫోన్లు, 1 ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఏసీబీ శాఖలో జరిగిన 2.25 కోట్ల భారీ ఆర్థిక మోసాన్ని నల్గొండ జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి 2.42 కోట్ల రూపాయల నగదు, 6 మొబైల్ ఫోన్లు, 1 ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన నిందితులు దేవరకొండకు చెందిన లెండెల చక్రపాణి 25, సూర్యాపేటకు చెందిన పుట్ట వెంకట రామాంజనేయులు 37, మిర్యాలగూడకు చెందిన కేతావత్ రామ్లాల్ 35, దేవరకొండకు చెందిన మారేపల్లి శివ 31గా పోలీసులు గుర్తించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ బ్యాంకులో కాంట్రాక్ట్ హౌస్ కీపింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న లెండెల చక్రపాణి బ్యాంకులోని ఇనాక్టివ్ ఖాతాల వివరాలను దుర్వినియోగం చేసి ఈ మోసానికి తెరలేపినట్లు వెల్లడైంది. అతడికి సూర్యాపేట ఎస్బీఐ శాఖ మేనేజర్ పుట్ట వెంకట రామాంజనేయులు సహకరించినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరూ కలిసి గత కొన్నేళ్లుగా లావాదేవీలు జరగని ఖాతాల వివరాలు సేకరించి ఖాతాదారుల పేర్లతో నకిలీ ఆధార్, పాన్ కార్డులు తయారు చేశారు. బ్యాంక్ ఉద్యోగుల లాగిన్ వివరాలు గమనించి రద్దీ సమయంలో కంప్యూటర్లలో ప్రవేశించి ఖాతాలకు కొత్త మొబైల్ నెంబర్లు జత చేశారు. తద్వారా యోనో యాప్ ద్వారా యూజర్ ఐడీలు, పాస్వర్డ్లు, పిన్లు సృష్టించి డబ్బులను ఇతర ఖాతాలకు బదిలీ చేశారు. ఈ మొత్తాన్ని రామ్లాల్, శివ ద్వారా ఇతరుల ఖాతాల్లోకి మళ్లించి నగదు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. హైదరాబాద్ కోటి శాఖకు చెందిన ఖాతాదారులు పల్లాటి నరేందర్ ఖాతాలో అక్రమ కేవైసీ మార్పులపై ఈమెయిల్ అలర్ట్ రావడంతో విషయం బయటపడింది. వెంటనే బ్యాంక్ అధికారులు దేవరకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు దేవరకొండ డీఎస్పీ ఎంవి శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ పి వెంకటరెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేసింది. నిందితుల వద్ద 1,10,60,000 నగదు లబ్ధిదారుల ఖాతాల నుంచి 1,31,50,000 రికవరీ చేసి మొత్తం 2,42,10,000 స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసును ఛేదించిన బృందంలోని ఎస్ఐ బి రాజు, కానిస్టేబుల్ ఎల్ వీరబాబు, ఎండి ఫయాజ్, ఎస్కే చాంద్ పాషా, వీర్ సింహాద్రి, హోంగార్డులు సోమ్లా తదితరులను ఎస్పీ అభినందించారు. ఓకే ఓకే అందరికీ నమస్కారం. దేవరకొండ టౌన్లో ఎస్బీఐ ఏసీబీ అగ్రికల్చర్ కమర్షియల్ బ్యాంక్కి సంబంధించి దిస్ ఇస్ వన్ చీటింగ్, కాన్స్పిరసీ, ఫ్రాడ్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద ఒకటి మనం ఒక క్రైమ్ నెంబర్ 144/2026 ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులో ఫిబ్రవరి 20th నుంచి మార్చ్ 26th and 28th అంటే ఏప్రిల్ 13th వరకు కూడా 4 పర్సన్స్ బ్యాంక్ మొత్తానికి
2,65 lakhs అమౌంట్ కూడా ఫ్రాడ్ చేయడం జరిగింది. ఇందులో మేజర్గా చక్రపాణి అనే పర్సన్ గత ఎస్బీఐ బ్యాంక్లో లాస్ట్ ఈ ఎస్బీఐ ఏసీబీ బ్రాంచ్లో 2.5 years నుంచి పనిచేస్తున్నాడు. ఇతను ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ. బ్యాంక్కి సంబంధించి అక్కడ ఏమైనా చిన్న చిన్న పనులు ఉండడము, ఫైల్స్ తీసుకురావడం ఇవన్నీ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇతను 2.5 years నుంచి అక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా కొంత దగ్గరగా అవ్వడం వల్ల వాళ్ళ లాగిన్ ఐడి పాస్వర్డ్స్ అన్ని కూడా ఇతను సేకరిస్తాడు. దీనికి మెయిన్ అక్యూజ్డ్ రామానుజేలు. ఇతను సూర్యాపేటలో ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్. మోడస్ ఆపరాండి ఏంటంటే బ్యాంక్స్లలో ఉన్న డార్మెంట్ అకౌంట్స్, అంటే ఇటువంటి అకౌంట్స్ కూడా చాలా లాస్ట్ 3-4 years నుంచి ట్రాన్సాక్షన్ జరగనివి. అదేవిధంగా ఈ బ్యాంక్లో వాళ్ళ కన్సర్న్ బ్యాంక్లో ఉన్న డబ్బులు ఎక్కడ కూడా లాస్ట్ 3-4 years నుంచి విత్డ్రాల్ లేకపోతే డిపాజిట్ లేని డార్మెంట్ అకౌంట్స్ కూడా ఇతను బ్రాంచ్ మేనేజర్ కాబట్టి రామానుజేలు ఈ పర్టికులర్ బ్రాంచ్లో ఈ అన్ని అకౌంట్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా 10 అకౌంట్లు ఐడెంటిఫై చేసి ఆ 10 అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా చక్రపాణికి ఇతను షేర్ చేయడం జరుగుతుంది. అయితే ఇది బ్రాంచ్ మేనేజర్ ఇతను కాబట్టి ఇతని దగ్గర వాళ్ళ సిస్టంలో వాళ్ళ అకౌంట్ నంబర్, వాళ్ళ ఫోన్ నంబర్స్, ఆధార్ నంబర్స్, వాళ్ళ ఇంటి అడ్రస్ ఇవన్నీ కూడా బ్రాంచ్ మేనేజర్ తీసుకొని దాన్ని ఒక వెబ్సైట్, ఆ వెబ్సైట్ పేరు రేఖా ప్రింట్, ఆ వెబ్సైట్లో ఈ డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేయగానే దానికి సంబంధించి ఒక ఆధార్ కార్డు ఒకటి ప్రింట్ చేస్తాం. ప్రింట్ చేసి ఈ ఆధార్ కార్డు కన్సర్న్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని ఇతను చక్రపాణికి ఇవ్వడం జరుగుతుంది. బ్రాంచ్ మేనేజర్, సూర్యాపేట బ్రాంచ్ మేనేజర్ చక్రపాణి ఈ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొని ఈ మన దేవరకొండ బ్రాంచ్కి వెళ్ళి ఈ పలానా పర్సన్ అకౌంట్కి సంబంధించి ఫోన్ నంబర్ మార్చడానికి రిక్వెస్ట్ పెట్టినాడని చెప్పేసి ఈ అంటే ఇప్పుడు ఇతను దగ్గర నుంచి మనము సుమారు ఇతను తీసుకున్న డబ్బులు అన్ని కూడా మనం రికవర్ చేయడం జరిగింది. ఎక్సెప్ట్ 20 lakhs వరకు అతను వేరే వేరే చిట్టి డబ్బులు అవన్నీ కూడా ఖర్చు చేయడం జరిగింది. అతను ఏ మనీ డ్రా చేసినాడో అవన్నీ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 10 accounts లో ఉన్న మనీ అంతా కూడా ఈ రామ్లాల్ ఇంకా శివ A3+A4 వీళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళ అకౌంట్లలో కూడా డిపాజిట్ చేయడం జరిగింది. సుమారు వాళ్ళు ఒక 15 accounts లో 6 accounts లో వాళ్ళు డిపాజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు బ్రాంచ్ మేనేజర్కి, ఇప్పుడు సూర్యాపేటలో పనిచేసిన ఈ బ్రాంచ్ మేనేజర్కి కస్టమర్ అప్లికేషన్ ఫామ్, అంటే అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో ఆధార్ నంబర్, వాళ్ళ ఇంటి అడ్రస్, పాన్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. వీళ్ళు ఏం చేసిరంటే ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్కి వెళ్ళేసి ఈ డీటెయిల్స్ పెడితే అది ఆధార్ కార్డు ఒకటి ప్రింట్ చేసి ఇస్తుంది. ఆ సిగ్నేచర్ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే కస్టమర్ అప్లికేషన్ ఫామ్లో ఓపెన్ చేసినప్పుడు ఒక సిగ్నేచర్ ఉంటుంది, ఆ సిగ్నేచర్ని తీసి ఇక్కడ సిగ్నేచర్ ఫార్జరీ చేస్తారు. ఆ కొత్త అప్లికేషన్ అవర్ ప్రింట్అవుట్ తీసుకుని దాని మీద ఈ సేమ్ సిగ్నేచర్ ప్రింట్ చేయగానే బ్యాంక్లో ప్రాసెస్ చేసే ఎంప్లాయీస్ కూడా డౌట్ రాదు, ఎందుకంటే సిగ్నేచర్ ఇస్ వెరీ మచ్ సిమిలర్. కూడా మేము ఇంట్రాగేట్ చేస్తున్నాము. అంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు చుట్టాలు ఉన్నారు కాబట్టి మాకు ఇట్లా వేరే వాళ్ళు డబ్బులు ఇచ్చేది ఉన్నది, మీ అకౌంట్లో కొట్టిస్తామని చెప్పేసి వాళ్ళని కూడా మోసం చేసినారు మేము. బట్ వీఆర్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏముందో కూడా మనం చెక్ చేయడం జరుగుతుంది. అంటే బ్యాంక్ తరపు నుంచి వాళ్ళు ఇప్పుడు ఈ మేకర్ చెకర్ వాళ్ళ నెగ్లిజెన్స్ అయితే తప్పనిసరిగా ఉన్నది. బట్ మెయిన్ గా కాన్స్పైర్ చేసింది మాత్రం ఇతను రామాంజన్ అని చెప్పేసి సూర్యాపేటలో బ్రాంచ్ మేనేజర్. ఓకే, థ్యాంక్ యూ. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో హిందూ బంధువుల ఐక్యతతో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని స్థానిక జై హింద్ ఫంక్షన్ హాల్లో ముఖ్య అతిథిగా పూజ్యశ్రీ శ్రీ శంకరానంద స్వామి, ముఖ్య వక్త కసం సత్యనారాయణ, వక్త కౌముది తంగిరాల నారాయణపురం ఉపమండల కట్ల భాస్కరాచారి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో హిందూ బంధువుల ఐక్యతతో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని స్థానిక జై హింద్ ఫంక్షన్ హాల్లో ముఖ్య అతిథిగా
పూజ్యశ్రీ శ్రీ శంకరానంద స్వామి ముఖ్య వక్త శ్రీ కసం సత్యనారాయణ, వక్త శ్రీమతి కౌముది తంగిరాల, నారాయణపురం ఉపమండల కట్ల భాస్కరాచారి అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా ముఖ్య వక్తులు మాట్లాడుతూ హిందూ సమాజం పట్ల గౌరవం, ఏకాత్మతగా భావన, స్వధర్మం పట్ల అంకిత భావం, సేవకుని వంటి వాటిని వికసింపచేసేందుకు మీ అందరి భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నాం అని ఈ యొక్క హిందూ సమయంలో ఏర్పాటు చేయడం జరిగిందని, దేశానికి ఆత్మ హిందూ, ధర్మం హిందూ, సంస్కృతి మరియు హిందూ సమాజం కావున హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసి సమైక్యపరిచి దేశాన్ని విశ్వగురువుగా నింపాలనేదే లక్ష్యంగా హిందూ సమ్మేళన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. చల్లూరు క్రషర్కు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు సంబంధం లేదని క్రషర్ యాజమాన్యం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా వివిధ పత్రికలు, సామాజిక మాధ్యమాలు మరియు యూట్యూబ్ ఛానల్స్లో మా సంస్థలు
శ్రీ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ మరియు శ్రీని డెవలపర్స్పై అలాగే మా యాజమాన్యంపై మరియు మా క్రషర్ విషయంలో వస్తున్న ఆరోపణలు మాకు తీవ్రంగా బాధ కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం మా బాధ్యతగా భావిస్తున్నామని వివరాలు తెలిపారు. చెల్లూరు క్రషర్కు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యకు సంబంధం లేదని క్రషర్ యాజమాన్యం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా వివిధ పత్రికలు, సామాజిక మాధ్యమాలు మరియు యూట్యూబ్ ఛానళ్లలో మా సంస్థల శ్రీ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ మరియు శ్రీని డెవలపర్స్పై అలాగే మా యాజమాన్యంపై మరియు మా క్రషర్ విషయంలో వస్తున్న ఆరోపణలు మాకు తీవ్రంగా బాధ కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం మా బాధ్యతగా భావిస్తున్నాము. 2019 ఏప్రిల్ నెలలో మేము శ్రీ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ పేరుతో చల్లూరు గ్రామం, రాజపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లాలో సర్వే నెంబర్ 322 మరియు అనుబంధ నెంబర్లలో 70 ఎకరాల భూమికి DTCP ద్వారా లేఅవుట్ అనుమతులు పొందాము. దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్ మరియు లేఅవుట్ ప్లాన్ పత్రాలు మా వద్ద ఉన్నాయి. లేఅవుట్ ప్రాంతంలో ఎక్కువగా రాయి ఉండడంతో అభివృద్ధి పనుల కోసం బ్లాస్టింగ్ అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నా భర్త స్వర్గీయ స్వర్గీయ నారాయణరావు 2021లో క్రషర్ యూనిట్ స్థాపించాలని నిర్ణయించి సంబంధిత అన్ని ప్రభుత్వ విభాగాల నుండి ఇండస్ట్రీస్, పొల్యూషన్ కంట్రోల్ మరియు ఎలక్ట్రిసిటీ విభాగాల నుండి అవసరమైన అనుమతులు పొందారు. సంబంధిత పత్రాలు మా వద్ద ఉన్నాయి. మొదటి వెంచర్లో బ్లాస్టింగ్ ద్వారా వచ్చిన రాయిని మేము లేఅవుట్, రోడ్ నిర్మాణం మరియు అభివృద్ధి పనుల కోసం మాత్రమే వినియోగించుకున్నాము. ఈ సందర్భంలో మైనింగ్ శాఖ వారు రాయల్టీ చెల్లించాలని నోటీస్ ఇచ్చారు. మేము ఆ నోటీస్ ద్వారా స్వీకరించి వాయిదాల ద్వారా చెల్లించేందుకు అనుమతి పొంది ఆ మేరకు చెల్లింపులు చేసి రసీదులు పొందాము. 2024 ఆగస్టు 8న నా భర్త శ్రీ నారాయణరావు మరణించడంతో క్రషర్ యూనిట్ను శ్రీహరికి లీజుకు ఇవ్వడం జరిగింది. ఈ లీజు ఒప్పందానికి సంబంధించిన పత్రాలు మా వద్ద ఉన్నాయి. లీజు ఒప్పందం ప్రకారం ఆయన ప్రతి నెల లీజు మొత్తాన్ని మా బ్యాంక్ ఖాతాకు జమ చేస్తూ వస్తున్నారు. దీనికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి విషయాల్లో ప్రస్తుతం ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య అనవసరంగా ఇన్వాల్వ్ చేయడం మాకు ఎంతో బాధ కలిగిస్తుంది. ఈ క్రషర్ వ్యవహారానికి ప్రస్తుత ప్రభుత్వంలోని ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యకైనా గత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులకైనా ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. అసలు వాటా ఉందని కదా సార్, మాకు ఇప్పుడు ఏమైందంటే క్రషర్ హరిగారు నడుపుకుంటారు, మేము నడపలేక వారికి లీజ్కి ఇచ్చేసాం. మేము అసలు ఇక్కడికి రావటం లేదు, పట్టించుకోవట్లేదు. ఎవరన్నా చెప్పండి, సంవత్సరంలో మమ్మల్ని ఎవరైనా ఇక్కడ చూసారేమో. సో మాకు అసలు ఫాల్స్ ఎలా చెప్పగలరు? ఆథెంటిక్గా చెప్తున్నానంటే ఇదే అభియోగాలు 2-3 ఏళ్ల నుంచి కూడా మేము అప్పుడు యాక్టివ్గా ఉన్నాం. మా బావగారు కూడా బతుకున్నారు. అప్పుడు కూడా అభియోగాలు చేశారు. చేస్తే ఇట్లాగే మొన్న ఏదో ఇన్సిడెంట్ జరిగింది కలెక్టరేట్లో, అట్లాగే పోయి కలెక్టర్ గారికి ప్రజావాణిలో రిపోర్ట్ ఇచ్చారు. ఇస్తే కలెక్టర్ గారు ఆర్డీఓకి ఆర్డర్ ఇచ్చారు, ఇది వెరిఫై చేయండి అని. రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి 322లో మొత్తం సర్వే చేసి గవర్నమెంట్ అసైన్ భూములు కానీ, సీలింగ్ మిగులు భూములు కానీ ఏమున్నావో అది మొత్తం మార్కింగ్ చేసి డిమార్కేషన్ చేసుకొని వెళ్ళారు. గవర్నమెంట్కి రిపోర్ట్ కూడా ఇచ్చారు. అందుకనే వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోవడానికి ఏముంది, గవర్నమెంట్ భూమి అట్లాగే ఉంది, వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారు? ఏమి ఎవిడెన్స్ లేకుండా ఈ విధంగా ప్రచారం చేస్తున్న వాళ్ళ వార్తలే ఈ యూట్యూబ్లోను పేపర్లో చలామణి అవుతుంది. ఏ పెనాల్టీ అండి? నేను చెప్పినా కదా సార్, ఆల్రెడీ పెనాల్టీ వేశారు. పెనాల్టీకి ఆల్రెడీ 45 లక్షలు కట్టినాము, ఇంకా 3 ఇన్స్టాల్మెంట్లు కడతాము, అయిపోతుంది. పెనాల్టీ ఎందుకు వేశారంటే మేము లేఅవుట్లో తీసిన రాయి క్రష్ చేసి మేము లేఅవుట్లో వాడుకుంటే కూడా సీనరేజ్ కట్టాల్సి ఉంటుంది అని చెప్పి మాకు అవగాహన లేదు. అందుకని చెప్పి వాళ్ళు వచ్చి మీరు మీ లేఅవుట్లో వేసుకున్నా కూడా క్రషింగ్ చేస్తే క్రషర్ పెట్టి అప్పుడు మీరు అగ్రిగేట్కి సీనరేజ్ కట్టాలి, అందుకని మీకు పెనాల్టీ వేసినామని చెప్పారు. అది చూడాలి సార్, మేబీ అబౌట్ 1,22,00,000 సార్. ఇందులో గ్రామ పంచాయతీ తీర్మానం ఉండాలి అని చెప్పి రెగ్యులర్గా లేదు, కానీ ఉంది, తీసుకొని అప్లై చేసినాం, ఉంది అని నాకు అవగాహన ఉంది. ఈ పర్టికులర్ ఇండస్ట్రీకి అవసరం కూడా లేదు సార్ పంచాయతీది. సార్ బ్లాస్టింగ్కి డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి, కమిషనరేట్ నుంచి పర్మిషన్ చూపిస్తాం తప్పకుండా. రాయి ఎక్కువ ఉండటం వలన ఒక చిన్న పోర్షన్ మేము ఇంకా డెవలప్ చేయలేదు. మీరు కావాలంటే వెళ్ళి చూడొచ్చు. మనం మొత్తం
ఎక్కడెక్కడైతే కొంచెం ఈజీగా ఉందో మొత్తం కూడా చేసేసాము. కొంచెం రాయి ఎక్కువ ఎక్కడ ఉందో అక్కడ కొంచెం టైం పడుతుంది, చేసిస్తామని చెప్పి అందరూ కూడా కస్టమర్స్కి. మాకు సార్ 2020 తర్వాత బిజినెస్ లేదు. ఈ రోజు కూడా మేము మా రిజిస్టర్డ్ ఆఫీసు పేరుకేమో ట్రెసా, తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోసియేషన్, కానీ వాడు తెలంగాణ రియల్ ఎస్టేట్ ఎక్స్టార్షన్ ప్రెసిడెంట్ అని పెట్టుకోవాలి పేరు. కొల్లి శ్రీనివాస్ అనేవాడు కంపెనీలో ఒక చిన్న ఎంప్లాయ్. మా బావగారికి ఆరోగ్యం బాగోలేకపోవటం వలన మంచిగా మాట్లాడుతున్నాడు, కొంచెం వ్యవహార జ్ఞానం ఉన్నాడని చెప్పి అన్నీ అప్పచెప్పారు పనులు. అన్నీ అప్పచెప్తే డాక్యుమెంట్లు, చెక్కులు ఇవన్నీ కూడా మిస్అప్రాపరేషన్స్ ఉన్నాయి. అయినా కూడా మన దగ్గర పనిచేసినాడని చెప్పి మేమేం పోలీసు ముఖంగా కానీ కేసులు ఏం పెట్టలేదు ఆ రోజున. ఈ రోజు కూడా మేము కావాలంటే వాళ్ళతో ముఖాముఖి కలవడానికి సిద్ధంగా ఉన్నాము. ఏం చేసామో చెప్పానండి. మీరు ఇవాళ కూడా రండి, మా లేఅవుట్ అట్లాగే ఉంది ఇంటాక్ట్ గా. నారాయణరావు గారికి 450 ఎకరాల భూమి రిజిస్టర్ అయింది సార్. నారాయణరావు గారు అంటే నారాయణరావు గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆయన సిస్టర్ ఏజెంట్స్ కానీ తమ్ముడికి సంబంధించి పర్సనల్ రిజిస్ట్రేషన్ పరం కాదు. అది ఎంత సార్ కంపెనీకి సంబంధించిన జరిగింది. దీనికి ప్లాట్ల విషయం అడిగారు, నేను చెప్పాను ఇది కంపెనీ ఒక ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఉంది ఈ విషయాలు. దీనికి దానికి సంబంధం ఏముంది సార్? గవర్నమెంట్ లింక్ లేదు సార్ దీంట్లో. సార్ ఎవరి మీదకి ఇప్పుడు ఇవాళ పెట్టిన మీడియా ముఖంగా ఇదే సార్ మేము వచ్చింది. గౌరవనీయులైన బీర్ల ఐలయ్య గారు విప్ గారికి మాకు ఎటువంటి సంబంధం లేదు. మాకు ఓన్లీ సంబంధం క్రషర్తో ఓన్లీ. మేము నారాయణరావు గారు 24లో చనిపోవటం వలన హరి గారికి క్రషర్ విషయంలో హెల్ప్ చేయమని అడిగాం. మాకు కావాల్సిన రాయి కొంచెం కొట్టి అందించండి సార్ అని. ఆయన ఒప్పుకొని చేస్తున్నారు. అది తప్పించి మాకు శ్రీ బీర్ల ఐలయ్య గారు కానీ వేరే ప్రజాప్రతినిధులు ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లో ఉన్న ప్రజాప్రతినిధులతో కానీ ఎవరితో కూడా మాకు ఏ సంబంధం లేదు. ఎవరైనా ఎక్కడైనా మమ్మల్ని చూసుంటే ఎక్కడైనా ఉంటే ఫోటో తీసి పెట్టండి చెప్తాం, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. క్రషర్ మా పేరు మీద ఉంది సార్. ఇప్పుడు ఈ లీజు పీరియడ్ ఒక 2 years అవుతుంది. 2 years కాదు, 1.5 year అవుతుంది ఇచ్చినాక. మేమేంటంటే బ్యాంక్ లోన్లు కట్టలేకపోతున్నాం. సో బ్యాంక్ త్రూ హరి గారిని అది ట్రాన్స్ఫర్ చేసుకోమని మేము కోరాం, బ్యాంక్ లోన్ మీదే కట్టుకోమని. సో ఆ ప్రాసెస్ ఏదో ఆఫీస్ నుంచి జరిగి ఉంటుంది. నేను ఆఫీస్కి వెళ్ళను, నేను ఓన్లీ ఇక్కడ ల్యాండ్ పని చూస్తుంటాను. అది జరిగి ఉంటుంది సార్. ఇందులో అది ఓన్లీ బ్యాంక్ ట్రాన్సాక్షన్. బ్యాంకులో ఏ బ్యాంకులో అయితే మేము దాని పేపర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఏ బ్యాంకులో అయితే మేము లోన్ తీసుకున్నామో ఆ బ్యాంకులోను వారికి ట్రాన్స్ఫర్ అని చెప్పారు. లేదు జీవో కాపీ అంటే మీరు రద్దు ఎందుకు చేయలేదు సార్? సార్ మా కంపెనీల పేరు మీరు చెప్పేది ఏంటంటే, నేను వచ్చి ఇక్కడ ఒక చిన్న లేఅవుట్ చేసుకుంటే కాదు. శ్రీ కన్స్ట్రక్షన్స్, శ్రీని డెవలపర్స్ ఇవన్నీ కూడా వీళ్ళిద్దరే ఓనర్స్. ఉన్నాయి, 100% ఉన్నాయి. సార్ మీరు ఒక విషయం చెప్పండి సార్. ఇవాళ మేము ఇక్కడ పత్రికా ముఖ్యంగా మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఉంటే మాకు చూపించండి. కానీ దానికి ఇప్పుడు మేము ఇక్కడ పత్రికా ముఖంగా వచ్చింది ఎవరైతే మా మీద అభాండాలు వేస్తున్నారో దానికి వచ్చింది, దీనికి సంబంధం ఏంటి సార్? దానివల్ల 4 పర్మిషన్ తీసుకోవాలి. 4 పర్మిషన్, కనీసం కరెంట్ పర్మిషన్, లోకల్ గ్రామ పంచాయతీ పర్మిషన్, మైన్స్ పర్మిషన్ ఎవరికి తీసుకోండి. అన్నీ ఉన్నాయి మీకు. సార్ మీకు ఒకటి చెబుతున్నాను సార్, అవును ఇది మేము ఒక్కళ్ళంగా సార్, స్టేట్ మొత్తం ఉంది ఆ స్కీము. ఎప్పుడు ఏం చెప్పలేదు? 1 time సెటిల్మెంట్ లో క్లియర్ 1,22 lakhs, 45 lakhs, 1 లక్ష ఎక్కువ తక్కువ ఉండొచ్చు. ఆల్రెడీ పే చేసినాము, ఇంకా 3 installments చేయాలి, అవి కూడా చేసేస్తాం.
పంచాయతీరాజ్ వాళ్ళు డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఆఫీసర్ జేపీసీకే రాసింది, ఇది క్యాన్సల్ కాలేదు అంటున్నారు. సార్ 5 అంతస్తుల భవనంపై నుండి జారిపడి వలస కూలీ దుర్మరణం పాలయ్యాడు. నల్గొండ హైదరాబాద్ రోడ్ ఓల్డ్ వోడాఫోన్ షోరూం పక్కన సత్య న్యూస్ స్టూడియో ఎదురుగా నిర్మాణంలో ఉన్న భవనంలో జరిగిన ఘటన. పనిలో ఉండగానే పై అంతస్తు నుండి జారిపడి కూలీ అక్కడికక్కడే మృతి చెందినట్టు సమాచారం. మృతుడు ఆంధ్రప్రదేశ్ ఒంగోలు జిల్లాకు చెందిన గోపయ్యగా గుర్తించారు. 5 అంతస్తుల భవనంపై నుండి జారిపడి వలస కూలీ దుర్మరణం పాలయ్యాడు. నల్గొండ హైదరాబాద్ రోడ్ ఓల్డ్ వోడాఫోన్ షోరూం పక్కన సత్య న్యూస్ స్టూడియో ఎదురుగా నిర్మాణంలో ఉన్న భవనంలో ఘటన జరిగింది. పనిలో ఉండగానే పై అంతస్తు నుండి జారి కింద పడి కూలీ అక్కడికక్కడే మృతి చెందినట్టు సమాచారం. మృతుడు ఆంధ్రప్రదేశ్ ఒంగోలు జిల్లాకు చెందిన గోపయ్యగా గుర్తించారు. 28 సంవత్సరాల గోపయ్యకు భార్యతో పాటు 3 చిన్నారులు ఉన్నట్టు కూలీలు తెలిపారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారణ అయింది. కార్మికుల్లో భయాందోళన నెలకొంది. భద్రతా చర్యలు లేకపోవడమే కారణమా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్న స్థానికులు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. చదువులో రాణిస్తేనే సమాజంలో మంచి భవిష్యత్తు ఉంటుందని మండల విద్యాధికారి గురువారావు అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో వివిఆర్ ఫంక్షన్ హాల్లో ట్రినిటీ హై స్కూల్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చౌటుప్పల్ సిఐ జి మన్మథ కుమార్ మరియు మండల విద్యాధికారి గురువారావు విచేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే సర్టిఫికెట్లు అందజేశారు. చదువులో రాణిస్తూనే సమాజంలో మంచి భవిష్యత్తు ఉంటుందని మండల విద్యాధికారి గురువారావు అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో వివిఆర్ ఫంక్షన్ హాల్లో ట్రినిటీ హై స్కూల్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చౌటుప్పల్ సిఐ జి మన్మథ కుమార్ మరియు మండల విద్యాధికారి గురువారావు విచేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి చౌటుప్పల్ సిఐ మన్మథ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల మనోవికాసం అభివృద్ధికి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉపయోగపడతాయన్నారు. విద్యార్థులు ఆడుతూ పాడుతూ ఇష్టపడి చదవాలని కోరారు. అలాగే ట్రినిటీ హై స్కూల్ యాజమాన్యం కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తూ ప్రతి విద్యార్థులకు సమాజంలో ఎలా ఉండాలో సూచనలు చేస్తూ విద్యార్థి అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుందన్నారు. మరియు మండల విద్యాధికారి గురువారావు మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్ డే అనేది ఇంతకుముందు యూనివర్సిటీలో ఉండేది సాంప్రదాయం, కానీ కాలక్రమమైన ఇప్పుడు ట్రినిటీ హై స్కూల్లో కూడా గ్రాడ్యుయేషన్ డే జరపడం ఎంతో అభినందనీయమని యాజమాన్యాన్ని అభినందించారు. అలాగే గ్రాడ్యుయేషన్ డే జరపడం చిన్నపిల్లల చదువు మీద మరింత శ్రద్ధ పెరిగి ఉన్నత చదువులు చదవడానికి ఆసక్తి కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ మండల కన్వీనర్ వెండెడ్డి సంధ్యారాజు, 7వ వార్డు కౌన్సిలర్ కాసర్ల మంజులా శ్రీనివాస్ రెడ్డి, ట్రినిటీ హై స్కూల్ చైర్మన్ కేవీబి కృష్ణారావు, ప్రిన్సిపల్ కమ్ డైరెక్టర్ డాక్టర్ ఉజ్జని మంజుల, చింతల కరుణ, పబ్బు వంశీ, బడుగు శ్రీరాములు, ఉపాధ్యాయులు, స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
రైతులు ఆరుగాలం కష్టం చేసి పండించి ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం నేడు అకాల వర్షానికి తడిసి ముద్దయింది. మంగళవారం కురిసిన అకాల వడగండ్ల వానకు తడిసిన ధాన్యాన్ని ఎలాంటి తేమ శాతం గుర్తించకుండానే తక్షణమే కొనుగోలు చేసి రైతులకు నష్టం కలగకుండా చూడాలని సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వడగళ్ల వానతో తడిసి ముద్దైన వరిధాన్యం రైతులను ఆదుకోవాలన్న సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి రైతులు ఆరుగాలం కష్టం చేసి పండించి ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం అనేక రకాలుగా అకాల వర్షాలకు తడిసి ముద్దయి మంగళవారం కురిసిన అకాల వడగండ్ల వానకు తడిసిన ధాన్యాన్ని ఎలాంటి తేమ శాతం గుర్తించకుండానే తక్షణమే కొనుగోలు చేసి రైతులకు నష్టం కలగకుండా చూడాలని సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టం చేసి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర అందక ఒకవైపు ఆందోళన చెందుతుంటే మరోవైపు ప్రకృతి వారిని పగబట్టినట్టుగా వడగళ్ల వానతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వడగళ్ల వానతో నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని, పంట పొలాలపైన నష్టపోయిన ధాన్యానికి నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన ధాన్యం అకాల వర్షం కారణంతో తడిసి నీటిలో కొట్టుకుపోయిందని, తడిసిన ధాన్యాన్ని ఎలాంటి తేమ శాతం గుర్తించకుండా తక్షణమే కొనుగోలు చేసి మిల్లర్లకు తరలించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు. అంతది చుట్టూ ఈ 3 బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, లేబర్ కార్డు, పని చేసి లేబర్ అన్నట్టు ఇంకోటి ఖాళీ నాంపల్లి మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్లో ఉన్నాము. ఆ వడగండ్ల వాన రావడం వలన ఇక్కడ ఉన్నటువంటి ధాన్యం మొత్తం కూడా నీళ్ళల్లో నాని విపరీతంగా నీళ్ళల్లో మొత్తం కూడా వరదల్లో కొట్టుకుపోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఖచ్చితంగా మేమేమంటుంటే రైతు సంఘంలో రైతులకు ఆదుకోవాలి ప్రభుత్వం, అదేవిధంగా తేమ లేకుండా కొనుగోలు చేయాలి ఈ గొడ్లకు సంబంధించి, అదేవిధంగా రైస్ మిల్లర్ల తోటి కూడా అధికారులు మాట్లాడి ఈ రైతులకు న్యాయం చేయాలని ఈరోజు సిపిఎం పార్టీగా ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఒక్కటే కేంద్రం కాదు, అదేవిధంగా పెద్దాపురంలో కూడా ఇదే పరిస్థితి ఉందని చూడడం జరిగింది. ఇలాంటి వడ్లకు సంబంధించి పట్టాలు ఇవ్వాలి, అందుబాటులో ఉన్నటువంటి రైతులకు పట్టాలు ఇవ్వాలని కూడా మేము వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులను కోరడం జరుగుతూ ఉంది. జగనీ టెక్స్టైల్స్, జగనీ దంత వైద్యశాల సంయుక్తంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ ప్రాంగణం నందు ఏర్పాటు చేసిన చలివేంద్రంను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిరంతరం చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని, ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జగనీ టెక్స్టైల్స్, జగనీ దంత వైద్యశాల సంయుక్తంగా పోలీస్ హెడ్ క్వార్టర్ ప్రాంగణం నందు ఏర్పాటు చేసిన చలివేంద్రంను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ప్రారంభించారు. వేసవి కాలంలో పాదచారుల దాహాన్ని తీర్చేందుకు జగనీ టెక్స్టైల్స్ మరియు జగనీ దంత వైద్యశాల సంయుక్త ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయబడింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిరంతరంగా చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని, ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏఎస్పీ రమేష్ మాట్లాడుతూ వేసవికాలం పాదచారుల దప్పిక తీర్చుకోవడానికి ఎంతో ఉపయోగం అని, జగనీ వారు చలివేంద్రాలు, రోడ్ సేఫ్టీ గురించి బారిగేట్స్,
స్టాపర్స్ పెట్టడం వంటి సామాజిక సేవలలో జగిని టెక్స్టైల్స్ వారు ఎప్పుడూ ముందుంటారు అన్నారు. జగిని వెంకన్న మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ వేసవిలో కూడా జగిని టెక్స్టైల్స్ చలివేంద్రం ఏర్పాటు చేయడం తమకు ఆనందాన్ని, సంతృప్తిని కలిగిస్తుందని తెలిపారు. అలాగే మా జగిని దంత వైద్యశాల తరపున పేదవారికి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని డాక్టర్ జగిని ఆదిత్య తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, డాక్టర్ జగిని ఆదిత్య, జగిని వెంకన్న, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జేఈఈ మెయిన్స్లో జయ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయపేరి మోగించినట్లు కళాశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ తెలిపారు. మంగళవారం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సూర్యాపేట నుండి 5 మంది విద్యార్థులు 99 పైన పర్సంటేజ్, 26 విద్యార్థులు 90 పైన 74 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారని తెలిపారు. జేఈఈ మెయిన్స్లో జయ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయబేరి మోగించినట్లు కళాశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ తెలిపారు. మంగళవారం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సూర్యాపేట నుండి 5 మంది విద్యార్థులు 99కి పైన పర్సంటేజ్, 26 విద్యార్థులు 90కి పైగా 74 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారని తెలిపారు. కళాశాలకు చెందిన ఎన్ సాయి రిత్విక్ 99.55, జి శ్రేణిక 99.43, ఎస్ అశువర్ధన్ 99.36, ఎం రితిక్ శెట్టి 99.23, సిహెచ్ శివకుమార్ 99.09, ఎస్కే నేహా 98.68, డి సిరి 97.16, ఎండి హాదియా 96.96, జి వంశీ 96.09, జి హర్షిత 95.92, వి గౌతమ్ కుమార్ 95.71% సాధించారని తెలిపారు. ఆల్ ఇండియా అన్ని కేటగిరీలలో 115, 563, 862, 963లతో పాటు 5000 లోపు 10 ర్యాంకులు, 10,000 లోపు 18 ర్యాంకులు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, కృషి చేసిన అధ్యాపక బృందాన్ని కరస్పాండెంట్ డైరెక్టర్లు జేఎల్ల పద్మ, బింగి జ్యోతిలు అభినందించారు. ఓకే సార్, చూడాలన్నా ఓకే సార్, చూడాలన్నా My name is Sam Ashwardhan Reddy. My father is a government employee. My mother is a housewife. My name is starting up. Good morning to everyone. My name is Sam Ashwardhan Reddy. My father, Sam Mala Reddy, is a government officer in police department. My mother is a housewife. I have joined this Jaya Academy in the standard of 4th and I have been continuing till standard of 12th and I have been hoping to achieve a good IIT seat and so on. Is there any? First main what you got? In first mains I have scored 98.42 and in second mains I have increased it to 99.36, which was 0.92% and it is I think it is a good thing to know. Why is it happening? I have it happened because I have analyzed my mistakes and went beyond things, increased my speed and accuracy. Thank you. హెడ్లైన్స్ మరోసారి. ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ విద్యార్థులకు నగదు బహుమతిని అందజేసిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశం. యాదగిరిగుట్ట పట్టణంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే బీర్లా ఇలయ్య. నల్గొండ జిల్లాలో విత్తన డీలర్లు, సహకార సంఘాల ప్రతినిధులతో జరిగిన సమీక్ష సమావేశంలో కీలక సూచనలు చేసిన విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి. అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం సమావేశంలో అతిథిగా పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. లక్కీ భాస్కర్ సినిమా రేంజ్లో ఎస్బీఐలో స్కామ్. దేవరకొండలో 2.65 కోట్ల రూపాయల దోపిడీ బట్టబయలు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో హిందూ బంధువుల ఐక్యతతో హిందూ సమ్మేళన కార్యక్రమం. చెల్లూరు క్రషర్కు ఎమ్మెల్యే బీళ్ల ఐలయ్యకు సంబంధం లేదు స్పష్టం చేసిన క్రషర్ యాజమాన్యం. 5 అంతస్తుల భవనంపై నుండి జారిపడి వలస కూలి దుర్మరణం. ట్రినిటీ హై స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు. వడగళ్ల వానతో తడిసి ముద్దైన వరిధాన్యం. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసిన సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి. జగిని టెక్స్టైల్స్, జగిని దంత వైద్యశాల సంయుక్తంగా చలివేంద్రం ఏర్పాటు. జేఏ మెయిన్స్ లో జయ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.